ఒక్కసారి రండి, పట్టణం అంతా తిరిగి చూడండి, మా కష్టాన్ని చూడండి. నేను ఈ మీటింగ్ వస్తా కూడా గంట సేపు ప్రకాశ్ నగర్లో 60 అడుగుల రోడ్లో కాలువలు శుభ్రం చేస్తూ ఉన్నాను. అందుకని నాకు లేట్ అయింది. ఎక్కడ కూడా నాకు ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యేగా చాలామంది అడుగుతారు, ఎమ్మెల్యేలాగా ఉండలేదా అంటారు. అరే ఎంఆర్ఓకి బంట్రోత్ ఉన్నాడు, నీకు ఎవరు లేరు, పెట్రోల్ వ్యాన్ రాదు, పోలీసులు రారు, నువ్వు ఒక్కడే తిరుగుతుంటావు ఏంది అంటారు. ఇలానే ఉండాలి, నేను ఇలానే ఉండాలి. నా కార్యకర్తలు అక్కడ కోరుకున్నారు. చిన్న కార్యకర్త కూడా మా ఇంటికి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, ఏం కావాలంటే వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పుకోవచ్చు. మా ఆడబిడ్డలకు రక్షణగానే ఉంటాను. ఇది నా కర్తవ్యం అన్నగా. అందుకనే మానవత్వం మనిషిగా ఎప్పుడు కూడా మీ ఎమ్మెల్యేగా నేను ఉండాలి, మీకు అందుబాటులో ఉండాలి, మీకు సేవ చేయాలనే ఆలోచనతో నేను రావడం జరిగింది. నేను కానీ ఇంట్లో మేడం గారు కానీ మా అక్క చెల్లెలు అందరూ కూడా మా ఇంటికే వస్తారు. అందరూ అక్కడే భోజనం చేస్తూ ఉంటారు. ఎవరు కూడా సొంత అమ్మా నాన్నలాగా వచ్చి మా ఇంట్లో ఉంటుంటారు. అటువంటి చనువు వాళ్ళందరికీ ఉంది.